in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని కార్ స్టీరియోలో కానీ లేదా వేరే డివైజెస్లో కానీ యూనివర్సల్గా కంపాటబుల్ అయ్యే విధంగా వాడాలంటే కనుక దాన్ని FAT32లో మాత్రమే ఫార్మేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెన్ డ్రైవ్ కాదు, జస్ట్ ఐడియా కోసం ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ చూపిస్తున్నాను. సో మై కంప్యూటర్లోకి వెళ్ళేసి కంప్యూటర్లో రైట్ క్లిక్ చేసి ఫార్మేట్ అనే బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఫార్మేట్ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా, దీంట్లో ఫైల్ సిస్టమ్ అనే దాని దగ్గర బేసికల్గా 32 GB కంటే ఎక్కువ ఉన్నవే NTFSలో డిఫాల్ట్గా ఫార్మేట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా యూనివర్సల్గా కంపాటబుల్ కావాలంటే కనుక XFAT అని చెప్పేసి ఆ ఫైల్ సిస్టంలో మాత్రమే ఫార్మేట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని సింపుల్గా స్టార్ట్ అనే దాన్ని మనం ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇలా XFAT ఫార్మేట్లో ఫార్మేట్ చేయబడిన పెన్ డ్రైవ్ని ఏ డివైస్లో అయినా కానీ మనం డైరెక్ట్ యాక్సెస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో 32 GB కంటే లోపల ఉంటే కనుక, అంటే 8 GB 16 GB అలా ఉంటే కనుక ఇక్కడ FAT అని చెప్పేసి ఇంకో అడిషనల్ ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే మనం ఆటోమేటిక్గా అది యూనివర్సల్గా కంపాటబుల్ అవుతుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.